బహిరంగ ఉద్యమాలు చేశామే తప్ప ఎక్కడా సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడలేదని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. ఎన్ఐఏ నోటీసులపై పోటు రంగారావు సీరియస్ అయ్యారు. తనపై అక్రమ కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఎంక్వైరీకి పూర్తిగా సహకరిస్తున్నానని తెలిపారు. ప్రజాస్వామ్య దేశం అంటూనే ప్రజల కోసం పనిచేస్తున్న వారిపై అణచివేతకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. భారత్ ను నక్సల్స్ రహిత దేశంగా అమిత్ షా ప్రకటించడం దానికి నిదర్శనమన్నారు. రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సలైట్ గా అభివర్ణిస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని, ఇదేనా ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. దేశంలో స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు. ఈ నోటీస్ ఇవ్వడం పట్ల ఇప్పటికే మా పార్టీ నాయకత్వం చెప్పింది, మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంతకుముందే వరవరరావు మీద, సుధా భరద్వాజ్ మీద, గొంజులానా మీద, సాయిబాబా మీద, అదేవిధంగా ఉమర్ ఖలీద్ని 5 సంవత్సరాల నుంచి జైల్లో ఉంచుతున్నారు బెయిల్ ఇవ్వకుండా. వీళ్ళందరి మీద పెట్టినటువంటి ఎన్ఐఏ పెట్టిన కేసులు అక్రమంగా వాళ్ళ గొంతు నొక్కడానికి, వాళ్ళ కళాన్ని కదలకుండా చేయడానికి, వాళ్ళ మెదళ్ళని కదలకుండా చేయడానికి, వాళ్ళు వాక్సభ స్వతంత్ర హక్కులు లేకుండా చేయడానికి, ప్రజల తరపున చట్టబద్ధ పరిపాలన కోసం చేసేటువంటి డిమాండ్లని చేయకుండా ఉండడానికి మాత్రమే ఈ ఊపా చట్టం కానీ, ఈ సెడిషన్ యాక్ట్ కానీ పెడుతున్నారు అనేది మేము గతంలో అనేక సందర్భాల్లో చెప్పిన. మాజీ మావోయిస్ట్ అగ్రనేత తిప్పిరి